మంచిర్యాల జిల్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు గంగారం నగర్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వార్డులోని స్తూపం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి స్థానిక ప్రజలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఉండగా వివాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం కార్యక్రమం ప్రారంభానికి ముందు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో కొందరు అనుచరులు పట్టణ పోలీసుల సమక్షంలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్తూపం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను లాగి కింద పడేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై 13వ వార్డు కౌన్సిలర్ దొంగల రాజ్కుమార్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు వార్డు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ జెండాని అవమానించే విధంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై బండి ప్రభాకర్ లేదా సంబంధిత వ్యక్తుల నుంచి ఇంకా అధికారిక స్పందన వెలువడలేదు. అలాగే ఘటనకు సంబంధించిన పోలీసుల నుంచి అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గంగారం నగర్ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన జెండాను కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు బండి ప్రభాకర్ జెండాను అవమానపరుస్తూ జెండాను కింది లాగి పడేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇది బస్తీ జెండా అని చెప్పినా కూడా ఆయన వినకుండా కాంగ్రెస్ పార్టీ జెండా అని మాట్లాడుతున్నాడు. 3 రంగుల జెండా ఏదున్నా ఆయన కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా ఏదైనా కాంగ్రెస్ పార్టీ జెండా లెక్కనే ఆయన భావిస్తాడు. అది జాతీయ జెండా, అది బస్తీ ప్రజలందరూ చేసుకునే జెండా. అది గత 26 జనవరి రోజు అంగన్వాడీ టీచరు, ప్రభుత్వ టీచర్లు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల నాయకులు అందరం కలిసి ఎగిరేసిన జెండాను ఆయన ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండాలాగా మాట్లాడడం జరుగుతుంది. ఇది జాతీయ జెండా, 3 రంగులున్న జెండా జాతీయ జెండా అయితే కానీ కాంగ్రెస్ పార్టీ జెండా కాదని చెప్తున్నాను. మరి జాతీయ జెండా ఆవిర్భావం ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ జెండా ఎత్తాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఇది ఎత్తడానికి పొద్దున ప్రయత్నం చేస్తే ఈ బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి బండి ప్రభాకర్ మరి ఎమ్మెల్యే వినోద్ గారి నాయకత్వంలో మరి ఆ జెండాను అవమానపరిచి ఎత్తిన జెండాను పీకేసి కింద పడేసి తొక్కి దాన్ని కూడా తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తే ఈ వాడ ప్రజలందరూ కూడా అడ్డుకుంటే పోలీస్ అధికారులను పెట్టి ఎస్ఐలను పెట్టి దౌర్జన్యం చేసి మరి అది మొత్తానికి జెండా పీక్కొని మరి పోయినటువంటి సందర్భం మనకు కనబడుతున్నది. మరి దీనికి ఏదైతే జాతీయ జెండాను అవమానపరిచినటువంటి బండి ప్రభాకర్ గారిని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి దానికి మద్దతు తెలుపుతున్నటువంటి పోలీస్ అధికారులను వెంటనే మరి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు మరి జాతీయ జెండాను గౌరవించాల్సింది పోయి ప్రభుత్వ అధికారులే వాళ్లకు అండగా నిలబడి వాళ్ళ జాతీయ జెండాను అవమానపరిచినటువంటి ఎవరైతే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో, ఎవరైతే ఇక్కడ వచ్చి దాన్ని తీసుకెళ్ళినటువంటి వాళ్ళని ఇమీడియట్లీ మరి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ తప్పకుండా మేము దీన్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతాం, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోతాం, డీసీ దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే ఇక్కడ దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోకున్నట్టయితే మేము తప్పకుండా మునుముందు మా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ